మీ నాంచి. ఈరోజు మనం చేపల వేపుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కేజీ చేపలు తీసుకొని శుభ్రంగా ముక్కలుగా కట్ చేయించుకొని ఉప్పు నీళ్ళు వేసి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. కళ్ళుప్పు వేసి కడుక్కోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు కూడా కావాలి. అలాగే తగినంత ఉప్పు, కారము, నూనె, పసుపు, కొత్తిమీర తరుగు కూడా తీసుకుందాం. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాము. అలాగే 1 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. తరువాత ఇందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తరువాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇందులో మీరు పచ్చిమిరపకాయలు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. తరువాత 5 నుంచి 6 స్పూన్ల వరకు కారం వేసుకుందాం. అలాగే 2 గరిటెలు ఆయిల్ కూడా వేసుకుందాము. ఫ్రైకి అయినా సరే మనం ముందుగానే ఆయిల్ కొద్దిగా వేసేసుకొని ఇలా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, మసాలా అంతా కూడా ముక్కలకు బాగా పడుతుంది. మనం ఫ్రై చేసుకోవడానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ మసాలా మొత్తం కూడాను ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో తలకాయ ముక్కలు, తోక ముక్కలు ఉన్నాయి కదా, వీటిని మనం పులుసులాగా చేసుకుందాం అన్నమాట. ఇది నేను పులుసు ఎలా చేయాలనేది మీకు పైన ఐకార్డ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుందాం. ఈ మసాలా కలిపిన చేప ముక్కల్ని ఒక అరగంట వరకు మనం పక్కన పెట్టుకుందాం అనమాట. నానుతూ ఉంటుంది లోపు. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఇలా ఒక్కొక్క ముక్కని ఇలా వేసుకుందాం. ఒకదాని పక్కన ఒకటి ఇలా వేసుకుందాము. ఒకవేళ ఎక్కువ ముక్కలు ఉన్నాయనుకోండి 2 సార్లుగా చేసుకుందాం అనమాట. ఒకదాని మీద ఒకటి వేసేసామనుకోండి బాగా ఫ్రై అవ్వవు, బాగోదు. ఇదిగోండి ఇలా ఒకదాని పక్కన ఒకటి జాగ్రత్తగా వేసుకుందాం. ఈ ఫ్రై అంతా కూడా మనము సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. చూసారా, అదిగోండి కలిపిన మసాలా ఉంది కదా, అది కూడా మనం ఈ ముక్కల మీద వేసుకుందాం. ఎందుకంటే మనం ఫ్రైలో కూడా కొంచెం గుజ్జు కలుపుకోవడానికి ఉంటుంది. ఇదిగోండి ఇలా ఒక పక్క పూర్తిగా ఎర్రగా వేగిన తరువాతే మనం రెండో పక్కకి టర్న్ చేసుకోవాలన్నమాట. లేదనుకోండి చితికిపోతాయి ముక్కలు. జాగ్రత్తగా ఇలాగూ చితకకుండా ముక్కల్ని మనం టర్న్ చేసుకోవాలన్నమాట. చూసారా, బాగా చక్కగా ఎర్రగా వేగింది. ఇప్పుడు అటుపక్క కూడా కాలిన తర్వాత ఇంకొకసారి మనం వీటిని తిరగేసుకుందాం. ఇదిగోండి ఫ్రై అనేది ఇలా బాగా ఎర్రగా అయితే బాగుంటుంది. చూసారా, బాగా ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు ఇవి వేయించుకున్న ముక్కలన్నిటిని కూడా మనము గిన్నెలోకి తీసుకుందాము. ఈ చేపల వేపుడు సాంబార్లోకైనా సరే, ఆకుకూర పప్పులోకైనా, రసంలోకైనా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. లేదా మీరు ఉట్టిగా ఇలాగే కూడా తినేసేయచ్చు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ గిన్నెలోకి తీసుకున్నాం కదా, మనం పైన కొంచెం 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకుందాం. అంతే, వేడివేడి చేపల వేపుడు రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.